గంటలు మ్రోగినవి, తరలి రండి ప్రజలారా ప్రభు పూజలు పాల్గొనగా. దొరకునెంతో సంపద, ఆలయ గంటలు మ్రోగినవి, తరలి రండి ప్రజలారా ప్రభు పూజలు పాల్గొనగా. దొరకునెంతో సంపద, తరలి రండి జనులారా, వేగమే రండి ప్రజలారా. తరలి రండి జనులారా, వేగమే రండి ప్రజలారా. ప్రభు దీవెన పొందెదము, ప్రభు దీవెన పొందెదము. ఆలయ గంటలు మ్రోగినవి, తరలి రండి ప్రజలారా ప్రభు పూజలు పాల్గొనగా. దొరకునెంతో సంపద, ఆలయ గంటలు మ్రోగినవి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్యబలి పూజను పెట్టించు వారందరి కోసం కూడా ఆ దేవాతి దేవుడు వారందరినీ కూడా కాచి కాపాడాలని, వారు కావలసిన అనుదిన ఆహారాన్ని ప్రసాదించాలని, వారు కావలసిన కోరికలన్నీ కూడా ఆ దేవుడు నెరవేర్చాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ఎవరెవరైతే మన కోసం ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరైతే మన ప్రార్థన అడిగారో వారందరి కోసం కూడా ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా పునీత లారెన్స్ గారి యొక్క పండుగను, ఫీస్ట్ డేను మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ పునీత లారెన్స్ గారు 3వ శతాబ్దంలో దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు అని అక్కడున్న ప్రజలందరినీ కూడా విశ్వాసంతో నింపాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన జీవితంలో పేదలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వికలాంగులకు, దివ్యాంగులకు అందరికీ కూడా చాతనైనంత వరకు సహాయం చేశాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అంత గొప్ప మనసు ఈ పునీత లారెన్స్ గారిది. అయితే చివరికి ఆయన వీర మరణం చెందాడు. ఎందుకు, ఎలా వీర మరణం చెందారో మనం అందరం కూడా ప్రసంగంలో తెలుసుకుందాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే, గోధుమ గింజ ఈ భూమిలో పడి నశిస్తేనే అది మొలకెత్తి విస్తారంగా పండుతుంది. విస్తారంగా పండి ఆ పంట చేతికి వస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఒక్క విత్తనాలు చల్లడంలోనే కాదు, మానవ జీవితంలో కూడా ఇది నిజమే. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మానవ జీవితంలో కాదు, యేసు ప్రభు యొక్క జీవితంలో, మన యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా ఇది ముమ్మాటికి నిజము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏ విధంగా ఇది నిజమంటే, పాపాత్ములైన మన కోసము దేవుడు మరణించి మనకు రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. మనకు ఆత్మీయ ఆహారాన్ని, జీవాన్ని ఇచ్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన మరణంతోనే మనకు రక్షణ మార్గం దొరికింది. ఆయన మరణంతోనూ మనకు రక్షణ మార్గం దొరికింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే ఆయన ప్రేమను, ఆయన ఆదరణను, ఆయన దయను, ఆయన కనికరాన్ని
మనం ఎప్పుడు కూడా ఇతరులతో పంచడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం కూడా ఫలిస్తాము. ఫలించి విస్తీర్ణంగా మన శ్రీ సభను పెంపొందిస్తాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మననం చేసుకుందాం. ఇదిగో ప్రభువా, మా జీవితంలో విశ్వాసం అనే విత్తనాలు నాటి అది పెంపొందించే విధంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఆ విశ్వాసము మాలో ఉంచుకోకుండా ఇతరులకు పంచి వారిని క్రైస్తవ జీవితంలో ముందుకు తీసుకువెళ్ళే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆ పునీత లారెన్స్ గారు ఏ విధంగా సేవా జీవితాన్ని జీవించాడో, ఇతరుల కోసము శ్రమించి కష్టపడి దేవుడు ఒక్కడే రక్షకుడు అని ఇతరులకు విశ్వాసంతో తెలియపరిచాడు. అదేవిధంగా అలాంటి సేవా జీవితాన్ని, అలాంటి లోక రక్షకుడిని మేము కూడా కనుక్కొని ముందుకు నడిపించే విధంగా మన తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని మనము ఈ దివ్య బలి పూజలో ముందుకు సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా,
లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత లారెన్స్ నీ మీద అత్యంత ప్రేమను కలిగి ఉండునట్లు చేస్తివి. తద్వారా అతడు ఎంతో విశ్వసనీయమైన సేవలు అందించి విజయోత్సవముతో వేద సాక్షి మరణమును పొందెను. మేము కూడా అతని వలె నిన్ను అధికముగా ప్రేమించి అతడు బోధించిన దానిని పాటించినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము 2 కొరింథీ 9వ అధ్యాయము వచనములు 6 నుండి 10 వరకు. విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్చవలెను. సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలనియో అన్నీ సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను, ఆనంద గీతాలతో. షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము. హల్లెలూయ పాట పాడాలి నేను.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనాలు 24 నుండి 26 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడు ఉండును. ఎవడైనను నన్ను సేవించని ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా పునీత లారెన్స్ గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాము. అయితే ఈ పేరును పొందిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు వారిని ముందుకు నడిపించాలని, ఈ పునీత లారెన్స్ గారి యొక్క జీవిత విషయాలను వారిలో ఉంచుకొని వారి జీవితాన్ని గడపాలని, ముందుకు సాగించాలని వారందరి కోసం కూడా ప్రార్థించుకుందాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత లారెన్స్ గారు ఆయన దేవుని యొక్క రక్షణ మార్గాన్ని గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఒక్కడే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఆయన జీవితాన్ని ముందుకు సాగించాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఈయన 225వ సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున జన్మించాడు స్పెయిన్ దేశంలో. వీళ్ళ తల్లిదండ్రులు ఓరెన్సియా ప్రెటెన్షియస్ అనే ఇద్దరు కూడా దైవ భక్తులు, దేవుణ్ణి గొప్పగా విశ్వసించేవారు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఈ పునీత లారెన్స్ గారి యొక్క తల్లిదండ్రులు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఈయన స్పెయిన్ దేశంలో ఈయన చదువులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకొని ఆయన రోము పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. రోము పట్టణానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సిక్స్టస్ అనే ఒక వ్యక్తిని కలిశాడు. ఆయన కూడా చాలా భక్తిపరుడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దైవ సేవకుడు, దేవుణ్ణి విశ్వసించిన గొప్ప వ్యక్తి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన గొప్ప దైవజనుడు ఈ సిక్స్టస్ గారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే ఈ పునీత లారెన్స్ గారు ఆ సిక్స్టస్ దగ్గరికి వెళ్ళి కలిశాడు. కలిసిన వెంటనే ఆ సిక్స్టస్ గారు పునీత లారెన్స్ గారికి దేవుని గురించి, యేసు ప్రభు గురించి గొప్పగా బోధించాడు.
ఆయన ఏ విధంగా ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి శ్రమలు పడి మరణించి తిరిగి మూడో నాడు లేచాడో ఆ విషయాలన్నీ తెలియపరిచినప్పుడు ఈ సిక్స్టర్స్ ద్వారా ఈ పునీత లారెన్స్ గారి యొక్క జీవితము మారిపోయింది. తన జీవితాన్ని మార్చుకొని ఇదిగో దేవుణ్ణి మాత్రమే నేను విశ్వసించాలి, దేవుని పట్ల నేను భయభక్తులతో మెలగాలి అని ఈ పునీత లారెన్స్ గారు డిసైడ్ చేసుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన డిసైడ్ చేసుకొని ఆయన జీవితాన్ని భయభక్తులతో దేవుని పైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ సిక్స్టర్స్ మరియు లారెన్స్ గారు చాలా థిక్ ఫ్రెండ్స్, చాలా గొప్ప స్నేహితులుగా మారిపోయారు. మారిపోయిన తర్వాత దేవుని యొక్క కృప ద్వారా ఈ సిక్స్టర్స్ గారు ఆ రోము పట్టణానికి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. సిక్స్టర్స్ గారు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. నియమించబడిన వెంటనే ఏం చేశాడో తెలుసా? పునీత లారెన్స్ గారిని డీకన్గా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. డీకన్ అంటే ఆయన ఆ పట్టణపు పెద్దగా, ట్రెజరర్గా, అంటే డబ్బులు ఏ విధంగా దాన్ని కౌంట్ చేయాలి, దాన్ని ఏ విధంగా స్పెండ్ చేయాలి, దాన్ని దేవుని కోసం వాడుకోవాలనే విధంగా ఆ ట్రెజరర్గా ఆ పునీత లారెన్స్ గారిని తీసుకున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తీసుకుని నియమించిన తర్వాత బరువు బాధ్యతలు, ఆ రోము పట్టణపు యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఆయనకి ఇచ్చేశాడు. ఆ బరువు బాధ్యతలను మోసుకొని ఆయన చాలా గొప్పగా వ్యవహరించాడు, మంచి వ్యక్తిగా మారాడు. బరువు బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, కానీ పునీత లారెన్స్ గారు ఆ విధంగా చేసుకోలేదు, సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏం చేశాడో తెలుసా? ఆయన పేదలకు, వికలాంగులకు, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్లకు, దివ్యాంగులకు సహాయం చేశాడు. సహాయం చేసి గొప్ప నాయకుడిగా ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుకే అప్పటి నుంచి ఈ సిక్స్టర్స్ గారు మరియు ఈ పునీత లారెన్స్ గారు ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఆ పట్టణం అంతా కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా దేవుని చేత ఆశీర్వదించబడింది. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని చేత ఆశీర్వదించబడి ఆ పట్టణము అభివృద్ధి చెందింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గొప్ప నాయకుడిగా ముందుకు వెళ్ళాడు, దేవుని పట్ల భయభక్తులు చూపాడు, సువార్తను గొప్పగా బోధించి ఆయన జీవితాన్ని గడిపాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే అదే సమయంలో ఒక దుష్ట శక్తి వచ్చింది. ఆ దుష్ట శక్తి ఎవరి ద్వారా వచ్చిందంటే వలేరియన్ చక్రవర్తి ద్వారా. ఆ వలేరియన్ చక్రవర్తి ద్వారా ఆయనకు చాలా కష్టాలు, బాధలు సంభవించాయి. ఆ వలేరియన్ చక్రవర్తి ఏ విధంగా ఉన్నాడంటే, ఈ క్రైస్తవులంటే సరిపోదు, క్రైస్తవ మతాన్ని ధ్వంసం చేయాలా, ఈ క్రైస్తవత్వము ఇక్కడ ఉండకూడదు అనే ఒక థాట్తో, ఒక బుద్ధితో ఆయన ఉన్నాడు. ఆయనకి ఈ క్రైస్తవ మతంలో చాలామంది చేరడం చూసి అరిగించుకోలేకపోయాడు. ఆయనకి ఒక విరుద్ధంగా మారింది. అందుకోసమే ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమని? ఇదిగో ఇప్పటి నుంచి క్రీస్తును ఎవరు కూడా నమ్మకూడదు, అందరూ కూడా రోము దేవతలను మాత్రమే నమ్మాలి అనే ఆజ్ఞను జారీ చేశాడు ఆ పట్టణంలో. అయితే సిక్స్టర్స్ ఏవి కూడా పట్టించుకోలేదు. ఆయన అధ్యక్షత వహించాడు కాబట్టి ఆయన ఏవి కూడా పట్టించుకోలేదు, ఏ దేవతలను కొలవలేదు, ఒక యేసు ప్రభువుని మాత్రమే కొలిచాడు.
యేసు ప్రభు మాత్రమే రక్షకుడు అని వివిధ ప్రాంతాలు, అక్కడ ఉన్న ప్రదేశాల్లో అన్ని చోట్ల ఆయన బోధించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయనతో పాటు ప్రీత లారెన్స్ గారు కూడా గొప్పగా బోధించాడు. అయితే ఇవన్నీ చూసి అరిగించుకోలేకుండా వెంటనే ఈ వలేరియన్ చక్రవర్తి వీళ్ళందరినీ కూడా సిక్స్టస్ని, ఆయన అనుచరులని, పునీత లారెన్స్ గారిని బంధించి తీసుకువెళ్ళి రోము దేశంలో అక్కడ పెట్టారు. ఇక్కడ నగరంలో చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. కానీ పునీత లారెన్స్ గారిని పిలిపించలేదు. పునీత లారెన్స్ గారిని ఆ చెరసాల్లోనే ఉంచాడు. సిక్స్టస్ ఆయన అనుచరులు అంటే ఆ గ్రామ పెద్దలు, ఆ ప్రదేశం, ఆ పట్టణ పెద్దలు, సంఘ పెద్దలందరినీ కూడా పిలిపించాడు. ఇదిగో మీరు యేసు ప్రభువుని త్యజించాలా, త్యజించుకోకుంటే మిమ్మల్ని చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఈ సిక్స్టస్ గారు మారలేదు. ఇదిగో నేను విశ్వసిస్తే యేసు ప్రభుని మాత్రమే విశ్వసిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను విశ్వసిస్తే ఈ యేసు ప్రభుని మాత్రమే విశ్వసిస్తాను, ఆయన్ని అసలు త్యజించను అని గట్టిగా చెప్పాడు. ధైర్యంగా చెప్పాడంట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అప్పుడు వలేరియన్కి చాలా కోపం వచ్చింది. వలేరియన్ చక్రవర్తికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ సిక్స్టస్ను, ఆయన గ్రామం పట్టణ సంఘ పెద్దలందరినీ కూడా చంపివేశాడు, హతమార్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని కోసము ఆయన ప్రాణాలను అర్పించాడు. అయితే పునీత లారెన్స్ గారిని చంపలేదు. ఎందుకు చంపలేదబ్బా? వారితో పాటు చంపాల్సిందే కదా, చంపలేదు. ఎందుకు చంపలేదు? వీరిని గిన్నె చంపితే ఆయన భయపడి నాకు అన్ని విషయాలు తెలియపరుస్తాడు అని ఈ వలేరియన్ చక్రవర్తి అనుకున్నాడంట. కానీ అదేది కూడా జరగలేదు. వెంటనే పునీత లారెన్స్ గారిని ఆ వలేరియన్ చక్రవర్తి దగ్గరకు తీసుకొని వచ్చారు. ఇదిగో నీవు ఈ పట్టణపు నిధులన్నీ కూడా ఎక్కడున్నాయో నాకు చెప్పు, లేకపోతే నువ్వు వారిలాగే చనిపోతావు అని గట్టిగా చెప్పారంట వలేరియన్ చక్రవర్తి. అయితే పునీత లారెన్స్ గారు ఏం చెప్పాడో తెలుసా? సరే, నాకు 3 రోజులు గడువివ్వు, నీకు ఆ నిధులు ఎక్కడున్నాయో తెలియపరుస్తాను అని తెలియపరిచాడంట. భయపడి కాదు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, భయపడి కాదు. ఎందుకు ఆ విధంగా 3 రోజులు గడువు ఇమ్మనంటే మీకు చెప్తాను. ఆయన 3 రోజులు టైం తీసుకొని వెళ్ళాడు, పట్టణంలోకి వెళ్ళాడు. 3 రోజులు కూడా కష్టించి శ్రమ చేసి అక్కడున్న కొందరిని ఆ 3వ రోజు వలేరియన్ చక్రవర్తికి దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఎవరెవరినో తెలుసా? కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను, మరియు పేదరికంలో ఉన్నవారిని, వారందరినీ కూడా, హీనులందరినీ కూడా తీసుకొని వచ్చి వలేరియన్ ముందర ఉంచి, ఇదిగో నువ్వు అడుగుతున్న నిధులు, ఇదిగో పట్టణపు నిధులు వీరే అని ఆయనకి సమాధానం ఇచ్చాడంట. వలేరియన్కి ఇంకా గట్టిగా కోపం వచ్చింది. ఇదిగో ఈ లారెన్స్ గారిని తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపివేయండి, నా ముందు ఉంచొద్దండి అనే కోపంతో ఆయన్ని గట్టిగా శపించి బయటికి పంపించి చంపివేయమని చెప్పాడు. చంపివేయని చెప్తే ఆయన ఏ విధంగా చంపివేయమని చెప్పాడో తెలుసా? కడ్డీలను బాగా పెనంలాగా చుట్టేసి కడ్డీలను ఒక అగ్గి మీద పెట్టేశారు. కింద నిప్పు పెట్టి బగబగ మండుతున్న మంటలలో ఆ కడ్డీలను ఒక పెనంలాగా పరిచేశారు. ఆ కడ్డీలను మనం కాలిస్తే ఏమవుతుంది? ఎర్రగా అవుతుంది, చాలా ఎర్రగా అవుతాయి. అయితే ఆ పునీత లారెన్స్ గారి యొక్క దుస్తులు విప్పించి దాని మీద పండేశారంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా.
ఆయన ఎంత కష్టము ఎంత బాధ అనుభవించినా సంతోషంతో ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నా వెనకంతా కూడా బాగా కాలి ఫ్రై అయిపోయింది, ఇప్పుడు నన్ను మార్చి తిప్పేసి పెట్టండి, ఆ పక్క ఇంకా కాలేదు అని సంతోషంతో తెలియపరిచాడంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుని విశ్వాసము, దేవుని పైన విశ్వాసం ఉన్నది అంత గొప్పది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆ తర్వాత ఆయన ఆగస్ట్ 10వ తేదీ 258వ సంవత్సరము ఆయన వీర మరణం చెందాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆయన్ని చెరసాల్లో పెట్టినప్పుడు ఏం చేశాడు తెలుసా? చెరసాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విశ్వాసాన్ని, సువార్తను బోధించాడు. సువార్తను బోధించడమే కాకుండా వాళ్ళకి ఓదార్పు మాటలను చెప్పారు. ఇదిగో మీరు ఇప్పుడు శ్రమించవచ్చు, మీరు విశ్వసిస్తే క్రీస్తును సంతోషపడతారు. ఈ శ్రమ కష్టము అనేది కొద్ది కాలమే, కానీ ఆ దేవుని దగ్గర ఎక్కువ సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది అని వారందరికీ బోధించాడంట. అందుకోసమే మీరందరూ కూడా విశ్వసించండి, దేవుని వాక్యాన్ని వినండి అని వాళ్ళకు ఓదార్పు మాటలను చెప్పి ఆయన ఆ మరణం చెందారంట. అక్కడున్న వారందరినీ కూడా మార్చివేశాడంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే మనము ఈయన నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకోవాలంటే ఆ పునీత లారెన్స్ గారు ఏ విధంగా యేసు ప్రభువు మాత్రమే రక్షకుడు అని తెలుసుకున్నాడో, అదేవిధంగా మనం కూడా ఆయన రక్షకుడు అని అంగీకరించాలి. మనం నిజంగా ఆయన రక్షకుడని అంగీకరిస్తున్నామా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా? ఆయన ఏ విధంగా తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఇతరులను విశ్వాసంతో నింపాడో, అదేవిధంగా మనం కూడా విశ్వాసంతో నింపుతున్నామా ఇతరులను? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. యేసు ప్రభు కోసము హింసించబడి మరణం చెందాడు. ఆయన మరణం ద్వారా ఇతరుల్లో విశ్వాసాన్ని పెంపొందించాడు. మనం కూడా యేసు ప్రభు కోసము కష్టించి బాధపడి ఆయన కోసం ఆయన వాక్యం కోసం మనము బోధించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆయన అనుకున్నాడంట, ఈ ప్రభువు కోసము మరణించడము గొప్ప భాగ్యంగా స్వీకరించాడంట. మనం కూడా ఆ మరణము, దేవుని కోసం మరణించడం అనేది గొప్ప భాగ్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవిస్తే దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలి, విశ్వాసంలో జీవించాలి. మరణిస్తే దేవుని కోసం మరణించాలి, జీవిస్తే యేసు ప్రభువులోనే జీవించాలి అనే అర్థాన్ని ఆయన జీవితం ద్వారా మనందరికీ కూడా చూపించాడు పునీత లారెన్స్ గారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. కనుక ఆ పునీత లారెన్స్ యొక్క జీవితము మనందరికీ ఒక ఆధారంగా, ఉదాహరణగా ఉండే విధంగా మనమందరము కూడా ప్రార్థించుకుందాం. ఆ పునీత లారెన్స్ యొక్క జీవితము ఒక ఉదాహరణ జీవితంగా మన జీవితంలో పెట్టుకొని మనమందరం కూడా ముందుకు సాగిపోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే గోధుమ గింజ అది భూమిలో పడి నశించినప్పుడే అది మొలకెత్తి విస్తారంగా ఫలిస్తుంది. మానవ జీవితమైన మనది కూడా దేవుని విశ్వాసమందు మునిగిపోతే, విశ్వాసంలో అది మునిగిపోతే ఖచ్చితంగా అది 30ంతలుగా
60 100 ఫలిస్తుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే మన శ్రీ సభ కూడా ఈ గోధుమ గింజలాగే చిన్నగా విత్తనం శ్రీ సభలో వేయబడింది. అది పెరిగి పెద్దదవుతుంది. ఏ విధంగా? ఆ కాలంలో చిన్నదిగా స్టార్ట్ అయింది, చిన్నదిగా ఆరంభమైంది మన శ్రీ సభ. పెద్ద పేరు ప్రఖ్యాతులుగాంచిన వాక్య పరిచారకులు, దైవజనులు ఎవ్వరూ లేరు. కానీ వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారు చిన్నగా ఆరంభించాడు ఈ శ్రీ సభను. ఈ శ్రీ సభను మొలకెత్తించే విధంగా ప్రారంభించి దాన్ని ముందుకు నడిపించారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఏ ఊరు లేదు, ఏ పేరు లేదు, కానీ ఒక చిన్న సంఘంగా ప్రారంభమైంది. చిన్న సంఘంగా ప్రారంభమై అది విస్తరించి పెద్ద వృక్షంగా తయారైంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మన క్రైస్తవ సంఘము ఆ రోజు విశ్వాసంతో, చిన్న విశ్వాసంతో ప్రారంభమై అది పెద్దగా మారిపోయింది, విస్తీర్ణమైపోయింది. అది అనేక జాతులకు, అనేక ప్రజలకు, అనేక మతాలకు చేర్చబడి దేవుని వాక్యము విస్తరించబడి అక్కడ దేవుని దగ్గరకు దేవుని వాక్యము విస్తరించబడి అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రియ క్రైస్తవ బిడ్డలారా. యావత్ ప్రపంచము దేవుని గురించి, యేసు ప్రభు గురించి చాలామందికి తెలిసిపోయింది. దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క ఆదరణ గురించి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని గురించి అన్నీ కూడా ఆయన గురించి ఈ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే అలసి ఉన్న వారందరూ కూడా ఆయన్ని ఆశ్రయించడానికి, ఆయన యొక్క ఆశ్రయము కల్పించుకోవడానికి ఆయన దగ్గరకు చాలామంది వస్తూ ఉన్నారు. మానవ జీవితంలో మనమైనా, క్రైస్తవులైనా మనము క్రీస్తువులు అని అనబడే మనము ఏం చేయాలో తెలుసా? మనమందరం కూడా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కరుణను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క క్షమను, ఆయన యొక్క ఆదరణను అన్నీ కూడా ఇతరులతో పంచుకోవాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అప్పుడే మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడే మనందరికీ కూడా దేవుని యొక్క దీవెన అపారంగా ఉంటుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆ ఆశీర్వాదం పొందాలంటే మనమందరం కూడా మన కొద్దీ కృషి చేయాలి. మనం కృషి చేసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మన వంతు మనము ప్రయత్నించాలి. దేవుని యొక్క ఆశీర్వాదము ఆటోమేటిక్గా మనపైకి వస్తుంది, మనపై కృమ్మరించబడుతుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. 2 రైతులు, గొప్ప రైతులు, మంచి స్నేహితులు కూడా. అయితే వాళ్ళిద్దరు కూడా గుడికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. మొదటి రైతు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు: ప్రభువా, నేను వరి పంట గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు నాటాలో, దానికి ఎప్పుడు ఎండ కావాలో, ఎప్పుడు వర్షం కావాలో, ఎప్పుడు నీడు కావాలో, ఎప్పుడు గాలి కావాలో అవన్నీ నాకు తెలుసు. కానీ నేను అడిగినప్పుడు నాకు ప్రసాదిస్తే చాలు అని దేవుణ్ణి ఆ విధంగా ఆయన ప్రార్థించాడంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అయితే ఓకే, దేవుడు ఆయన అడిగినప్పుడే అన్నీ కూడా దయచేశాడు. కానీ చివరికి ఏమైందంటే ఆయన పంట అంతా కూడా ఎండిపోయి ఆయనకు ఏమి కూడా చేతికి రాలేదు. అయితే తన స్నేహితుని యొక్క పంటను చూడ్డానికి ఈ మొదటి రైతు వెళ్ళాడు ఆ రెండో రైతు దగ్గరకు. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఆయన యొక్క పంట విస్తారంగా పండింది, చాలా ఏపుగా పండింది. ఆయన కోత కాలానికి మంచిగా పండిన పంటను చూసి ఆశ్చర్యపోయాడు ఈ మొదటి రైతు. వెంటనే తన స్నేహితుడిని ఈ విధంగా అడుగుతున్నాడు: ఏం చేశావు?
ఏమేమి వేశావు అని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా తెలియపరిచాడు. నేను ఏమీ చేసింది ఏం లేదు, దేవుణ్ణి ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా కృషి నేను చేస్తున్నాను, ఎండ ఎప్పుడు ఇవ్వాలో, గాలి ఎప్పుడు ఇవ్వాలో, వర్షం ఎప్పుడు ఇవ్వాలో అవన్నీ మీ చేతికే వదిలివేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నేను నీ చేతులకు అప్పగిస్తుంటాను, అదంతా మీ చిత్తమే, మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు దయచేయి అని నేను ప్రార్థించాను. అందుకే దేవుడు విస్తారంగా నాకు ఇచ్చాడు. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవునికి తెలుసు ఏమి ఎప్పుడు చేయాలో. మనం చెప్పనవసరం లేదు, ఇదిగో ఆ టైంలో అది, ఈ టైంలో ఇది, మనం కోరనవసరం లేదు. దేవునికి తెలుసు, ప్రభువా మేము మీ చిత్తము ప్రకారంగా నడుచుకుంటున్నాము, కానీ మా స్వయం కృషి మేము చేస్తాము, మా ప్రయత్నము మేము చేస్తాము, మిగతాదంతా కూడా మీ చేతుల్లో పెడుతున్నాము. దేవుని చేతిలో ఎప్పుడైతే మనం పెడతామో దేవుని యొక్క ఆశీర్వాదము మనపై ఉంటుంది, దేవుని యొక్క దీవెన మనపై ఉంటుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ దీవెన మనము పొందాలి అంటే మన స్వయం కృషి ఎంతో అవసరము. మనము ఆ విత్తనంలాగా ఎదగాలి అంటే ఆ దేవుని యొక్క కృప ఉండాలి. ఆ దేవుని కృపతో పాటు మన స్వయం కృషి ఉండాలి. మనం చేసేదంతా చేసి దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో మన జీవితాల్లో ఆనందము, సంతోషము, సుఖాలు అన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అలాంటి ఆనందము, సంతోషం మనం పొందే విధంగా ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుంటూ, ఈ పునీత లారెన్స్ గారు ఆయన సేవా జీవితాన్ని ఏ విధంగా గడిపాడో అలాంటి జీవితాన్ని మాకు ప్రసాదించమని ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. అదేవిధంగా విశ్వాసం అనే విత్తనము మనలో నాటబడాలని ఆ దేవుని ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆమేన్. సమస్తమును సృజించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకే స్తుతి కలుగునుగాక. ఈ అప్పమును మీ ఉదారత్వం వల్ల పొంది మానవ ఫలమును జీవితమును మాకు జీవాహారం సర్వేశ్వరుడు సర్వకాలము మానఫలను జీవఫలను మాకు ఆధ్యాత్మిక పాలన కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలిని సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవ సందర్భమున మేము సంతోషముతో సమర్పించు అర్పణలను అనురాగంతో స్వీకరింపుము. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా రక్షణకు ఉపకరించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ అందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము మీ పునీతుల స్తుతించినప్పుడు నీవు మహిమపరుచుచున్నావు. వారి శ్రమలయందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శించమగుచున్నవి. నీవు కనికరించిన వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకురిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమును, సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరములందలి నీ సృష్టి జాలమును నీకొక నూతన స్తుతిగానమును ఆలపించుచున్నది. మేమును దూతల బృందముతో నేకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా
జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేటుకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా కాచి కాపాడండి ప్రభా. వాళ్ళకు కావలసిన అనుదిన అవసరాలను, కోరికలన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా మీ ఆధీనంలో తీసుకొని వారిని ఆశీర్వదించి అవన్నీ కూడా నెరవేరే విధంగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా వ్యక్తిగత అవసరాల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరైతే మమ్మల్ని ప్రార్థన అడిగారో వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే కామెంట్లు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసము, వాళ్ళ కొడుకులకు, కూతుర్లకు, వాళ్ళ ఆరోగ్యాల కోసము ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు ప్రభా. వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చండి ప్రభా. ఉత్థానముగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత లారెన్స్ గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ ప్రభువు నేర్పించిన ప్రార్థనను మనం భక్తి విశ్వాసంతో మన కోరికలన్నీ కూడా ఆ ప్రభువు సన్నిధిలో పెట్టి మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక మనమందరం కూడా మనమున్న స్థలాల్లో నిలబడి ఆ ప్రభువు నేర్పించిన ప్రార్థనను భక్తి విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించెడు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేనున్న చోటుననే నా సేవకుడు కూడా ఉండును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత లారెన్సు ఉత్సవము నాడు నీ దివ్యాహారముతో పోషింపబడిన ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. ఈ పునీత బాధ్యతాయుత సేవల గౌరవార్థము మేము సమర్పించు బలి మాయందు నీ రక్షణ అనుగ్రహమును అధికము చేయునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నిందురుగాక. ఈ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రమిదియే దైవమా నేను చేసేదని ధ్యానం. స్తోత్రమిదియే దైవమా నేను చేసేదని ధ్యానం. ప్రాంజలిదియే ప్రాణమా నిన్ను వేడి పొగడెదను రాజా. ప్రాంజలిదియే ప్రాణమా నిన్ను వేడి పొగడెదను రాజా. వినయముతో ప్రణమి భజనలతో స్తుతింతున్. వినయముతో ప్రణమి భజనలతో స్తుతింతున్. స్తోత్రమిదియే దైవమా నేను చేసేదని